ఎంటర్టైన్మెంట్స్ బుల్లితెర అవార్డ్స్. చిన్నగారికి కంగ్రాచులేషన్స్. జెమినీ టీవీలో ఆ ఒక్కటి అడక్కు అంట, నేను చూడలేదు, వారు ఉన్నారంటే ఇక చూడాల్సిందే మనం. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు ఈ అవార్డు తీసుకునే కల్చర్లు పోయాయండి. ఇంతకుముందు అంటే షీల్డ్స్ తీసుకునేవాళ్ళం. ఇంకా నా చేతికి శివ రింగ్ అలాగే ఉంటుంది. ఫస్ట్ నా షీల్డ్ అది. వన్ మోర్ థింగ్, ఇక్కడ నా ఫస్ట్ ఫిలిం హీరోయిన్, ఫస్ట్ సీరియల్ హీరోయిన్ కూడా ఇక్కడే ఉన్నారు. ఫస్ట్ ఫిలిం హీరోయిన్ మన దివ్యవాణి, ఫస్ట్ సీరియల్ హీరోయిన్ ఉదయభాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆలపాటి లక్ష్మి గారు గట్టిగా చప్పళ్ళతో ఈ వర్స్టల్ యాక్ట్రెస్ కి స్వాగతం పలుకుతా అండి. ఆ బ్యూటిఫుల్ అర్చన ఇస్ హియర్. వెల్కమ్ డార్లింగ్, మా వేద. అండ్ మనం ఇంకొంచెం స్టేజ్ ని గ్లామరస్ గా మారుద్దాము. వేద గారు మీరు స్టేజ్ పైకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్, బుల్లితెర అవార్డ్స్ 2023-24. గట్టిగా చప్పళ్ళతో మన తెలుగు పిల్ల అండి, అందుకే సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. యు నో వై? బికాస్ షీ ఈజ్ అ తెలుగు గర్ల్. అవును కదా, తెలుగు పిల్లలు అయితే మాకు బ్రాండ్ ఉంటుందండి, ఎక్కువ కనిపించం మేము, అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తుంటాం. టాలెంట్ అండ్ వర్సిటాలిటీ పుష్కలంగా ఉంటుంది. మహానుభావులు, ఆపర్చునిటీస్ మాత్రం చాలా తక్కువగా ఉంటాయి. బట్ ఏది ఏమైనా యు ఆర్ వన్ ఆఫ్ అ కైండ్ వేద, స్ట్రైట్ ఫార్వర్డ్, బ్యూటిఫుల్ యాజ్ ఆల్వేస్. వి వెల్కమ్ యూ. వేదని పొగుడుతుంటే నేను అమ్మలో మొహంలో నవ్వు కనిపిస్తా ఉంటాను. బీబీ ఎంటర్టైన్మెంట్ బుల్లితెర అవార్డ్స్లో నెక్స్ట్ అవార్డ్ గోస్ టు బెస్ట్ క్యారెక్టర్ యాక్ట్రెస్గా జెమినీ టీవీలో తాళి సీరియల్లో నటించినందుకు గాను కృష్ణవేణి గారు సొంతం చేసుకున్నారండి. కృష్ణవేణి గారు ఎక్కడున్న స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. తాళి సీరియల్లో నటించినందుకు గాను కృష్ణవేణి గారు ఈ అవార్డుని సొంతం చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ బెస్ట్ క్యారెక్టర్ యాక్ట్రెస్ జీ తెలుగు జయశీల గారు అండి, వారు ఎక్కడున్న స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వెరీ వర్సటైల్ యాక్ట్రెస్. అండ్ ఈ అవార్డ్ సెరమనీలో పార్టిసిపేట్ చేయవలసిందిగా వాయిగండ్ల వెంకటేశ్వర్లు గారిని స్టేజ్ పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నానండి. అందరు ఇంకొంచెం జరగాల, కొంచెం బ్యాక్ ఉండాలి సార్, కొంచెం బ్యాక్ ఉండాలి సార్. అండ్ అంబికా కృష్ణ సార్ని కూడా నేను జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ అవార్డ్ సెరమనీలో. సరే అండి సార్, కొంచెం నిండుగా ఉంటుంది. అండ్ మా మెయిన్ స్పాన్సర్ వాయిగండ్ల వెంకటేశ్వర్లు గారు కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. కెమెరామెన్ కొంచెం వెనక్కి వెళ్ళమన్నారండి, కొంచెం ముందుకు రావాలా? మీరు ముందుకంటున్నా ఆయన వెనక్కి అంటున్నారు, కొంచెం ముందుకండి సార్. మాకు సంబంధం లేదు, అక్కడ చెప్పారు. బెస్ట్ క్యారెక్టర్ యాక్ట్రెస్ స్టార్మా ఇందు ఆనంద్ గారు. బీబీ ఎంటర్టైన్మెంట్ బుల్లితెర అవార్డ్స్లో నెక్స్ట్ అవార్డ్ గోస్ టు ఇందు ఆనంద్ గారు. బ్రహ్మముడి సీరియల్ గాను వీరు ఈ అవార్డుని సొంతం చేసుకున్నారండి, వారు కూడా రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక సపోర్టింగ్ యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్ కేటగిరీకి వెళ్తున్నామండి. బీబీ ఎంటర్టైన్మెంట్ బుల్లితెర అవార్డ్స్ సపోర్టింగ్ యాక్టర్ ఇన్ ఈటీవీ ఎస్ వీరబాబు గారు, రంగుల రాట్నంకు గాను. వీరబాబు గారు రావాలండి. సపోర్టింగ్ యాక్టర్ జెమినీ కార్తిక్ ప్రసాద్ గారు, ఉప్పెన సీరియల్ గాను కార్తిక్ ప్రసాద్ గారు ఈ అవార్డుని సొంతం చేసుకున్నారండి. కెన్ వి హ్యావ్ హిమ్ ఆన్ ద స్టేజ్? ఒకసారి గట్టిగా చెప్పట్లండి, మర్చిపోయారు మీరు. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ జీ తెలుగు సాయి కిరణ్ గారు, పడమటి సంధ్యారాగం సీరియల్ గాను.
నౌ నెక్స్ట్ సపోర్టింగ్ యాక్టర్ స్టార్ మా నవభారత్ బాలాజీ గారు, గుప్పెడంత మనసు సీరియల్ గాను, బీబీ ఎంటర్టైన్మెంట్ బుల్లితెర అవార్డ్స్ 2023-2024 గాను బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ స్టార్ మా నవభారత్ బాలాజీ గారు, గుప్పెడంత మనసు సీరియల్ గాను ఈ అవార్డుని కైవసం చేసుకున్నారండి. అండ్ బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్లోకి వెళ్దామండి. ఇక బీబీ ఎంటర్టైన్మెంట్ బుల్లితెర అవార్డ్స్ బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ ఈటీవీ జాను గువ్వా గోరింకా సీరియల్ గాను జాను గారు కైవసం చేసుకున్నారు. బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ జెమినీ టీవీ కీర్తి నాయుడు, కొత్తగా రెక్కలు వచ్చిన సీరియల్ గాను కీర్తి నాయుడు గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నౌ బీబీ ఎంటర్టైన్మెంట్ బుల్లితెర అవార్డ్స్ బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అండ్ జీ తెలుగు సుష్మిత ఆనాల అమ్మాయి గారు సీరియల్ గాను సుష్మిత ఆనాల ఈ అవార్డుని కైవసం చేసుకున్నారండి. నెక్స్ట్ సెట్ ఆఫ్ అవార్డ్స్లో పార్టిసిపేట్ చేయవలసిందిగా మనందరికీ ఇష్టమైనటువంటి యాక్టర్ బాలన్నటువంటి దగ్గర నుంచి ఇప్పుడు హీరోగా మారారు అండ్ వెరీ వెరీ టాలెంటెడ్, ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ ఆకాష్ జగన్నాథ్ గారిని స్టేజ్ పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. గట్టిగా చప్పలతో మన ఆకాష్ జగన్నాథ్ కి గట్టిగా చప్పలతో స్వాగతం పలుకుదాం. సన్ ఆఫ్ పూరి జగన్నాథ్. ఎవరైతే విజిల్స్ వేస్తారో వాళ్ళు చెప్పారు కదా 2025 is going to be the best year of their life. చూద్దాం ఎవరు గట్టిగా చప్పట్లు కొడితే వాళ్ళందరికీ నేను చెప్పాను. ఐ హ్యావ్ ఎ మోల్ ఆన్ మై టంగ్. నేను చెప్పానంటే అయిపోతుంది అంతే, రాసుకోండి. ఎవరు చప్పట్లు కొట్టలేదో వాళ్ళకి టాయ్ ఫిషియల్ లైఫ్ 2025లో. బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ స్టార్ మా శ్రావణ సంధ్య వంటలక్క. శ్రావణ సంధ్య లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. ప్లీజ్ కమ్. సుష్మా అనాల గారు వచ్చారండి. సో ఇప్పుడు ఒక స్పెషల్ అండ్ ప్రెస్టీజియస్ అవార్డు అండి. ఈ అవార్డు బీబీ ఎంటర్టైన్మెంట్ బుల్లితెర అవార్డ్స్ ఒక పర్సన్కి ఇచ్చేది కాదండి. ఇది మనమందరం తీసుకునేటువంటి అవార్డు. ఎందుకో తెలుసా? బికాస్ తను ఎప్పుడు స్క్రీన్పై కనిపించినా, ఏ క్యారెక్టర్ పోషించినా మనము మన ప్రపంచాన్ని మర్చిపోవడం ఖాయమండి. వాట్ ఎవర్ వి ఆర్, మనం ఏ క్రైసిస్లో ఉన్నా, ఏ సంతోషంలో ఉన్నా, ఏ దుఃఖంలో ఉన్నా, నవరసాల్లో ఏ దాంట్లో ఉన్నా కూడా తను స్క్రీన్ పైన తెలుగు వారికి తను కనిపిస్తే మాత్రము మనము మంత్రముగ్ధులైపోతాం. ఇప్పుడు తనను సత్కరించే టైం వచ్చింది. ప్రతి ఒక్కరూ గట్టిగా చప్పట్లు కొడతామండి. మన శ్రీలక్ష్మి గారిని సత్కరించుకుందాం మనం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్తో. బట్ బిఫోర్ ఐ కాల్ హర్ ఆన్ ద స్టేజ్, నేను పెద్దలని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాను, గెస్ట్లను స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాను. టు ఆనర్ హర్ మా స్పాన్సర్స్ అందరూ స్టేజ్ పైకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ అవర్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్, అవార్డ్ విన్నింగ్ యాక్ట్రెస్ అండ్ వెరీ స్ట్రాంగ్ ఉమెన్, వెరీ స్ట్రాంగ్ పొలిటీషియన్ దివ్యవాణి గారు స్టేజ్ పైకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ పృథ్వీ గారు రావాలి స్టేజ్ పైకి, చిన్న గారు కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మా స్పాన్సర్స్ అందరూ రావాలి, లక్ష్మి గారు రావాలి. కెన్ వి హ్యావ్ ఆల్ అవర్ స్పాన్సర్స్ ఆన్ ద స్టేజ్? మెయిన్ స్పాన్సర్ వర్చువల్ లైఫ్ స్పేసెస్ వెంకటేశ్వర్లు గారు రావాలండి. అండ్ దిస్ ఈవెంట్ ఈస్ పవర్డ్ బై విజన్ వివికే హౌసింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. విజయ్ కుమార్ గారు స్టేజ్ పైకి రావాలండి. ఐశ్వర్య సిల్క్స్ ఎండి లక్ష్మి గారు రావాలండి. లక్ష్మిక గోల్డ్ అండ్ డైమండ్స్ లక్ష్మి అండ్ కావ్య గారు రావాలి. నీమాక్స్ గ్రూప్ నీలిమా వేముల గారు రావాలి. రిజ్మెంట్ డర్మా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్
డాక్టర్ ఆరాధ్య అండ్ ఆదర్శ గారు రావాలండి. అండ్ మాదల రవి గారు ఎక్కడున్న స్టేజ్ పైకి రావాల్సిందిగా మా అతిథులందరినీ స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాను నేను. ప్రముఖ అడ్వకేట్ అండ్ సైలాజిస్ట్ డాక్టర్ నాగేశ్వరరావు పూజారి గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. లైఫ్ స్పాన్ ఎండి డాక్టర్ నరేన్ గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అరే అవార్డు ఇచ్చేస్తున్నారు, గట్టిగా చప్పట్లో. నేను ఇంకా వాడిని స్టేజ్ పైకి ఇంకా గట్టిగా పిలుద్దాం అనుకున్నాను ఘనంగా. శ్రీలక్ష్మి గారు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకుంటున్నారండి. 1 కాదు 2 కాదు 500కు పైగా చిత్రాల్లో నటించి కామెడీకి కొత్త రూపాన్నిచ్చి, ఆడపిల్లలు కామెడీ చేస్తే మగవాళ్ళు కూడా ఆశ్చర్యపోవాల్సిందే. ఎంత పెద్ద మహానటులైనా తనుందంటే భయపడతారండి. అలాంటి టైమింగ్. అండ్ ఇప్పుడు సినిమాల్లోనే కాదు బుల్లితెరని కూడా వారు సంతోషపడుతున్నారు తన అపీరెన్స్తో, తన పర్ఫార్మెన్సెస్తో. వారికి గట్టిగా చప్పట్లండి. శ్రీలక్ష్మి గారు తెలుగువారి ఇంట్లో మనందరి కుటుంబాల్లో ఒక కుటుంబ సభ్యురాలు, అవునా కాదా అండి? అవును అనుకునే వాళ్ళు మాత్రం చప్పట్లు కొట్టండి. ఉన్నారు యంగ్స్టర్స్, ఎందుకు ఏం లాభం లేదు, ఉత్తగా తయారై వస్తారు డింగ్ డింగ్ అని స్ప్రేలు కొట్టుకొని. చప్పట్లు కొట్టడానికి విజిల్స్ వేయడానికి రాదు. ఎంత గొప్ప నటిని మనం సత్కరిస్తున్నాము. ఏం చేస్తున్నారు? అయ్యో రామా, హలో హీరో, ఫోన్లు పక్కన పెట్టి గట్టిగా ఒకసారి విజిల్స్ చప్పట్లు. బీవీ ఎంటర్టైన్మెంట్ బుల్లితెర అవార్డ్స్ లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ గోస్ టు అవర్ ఓన్ శ్రీలక్ష్మి అమ్మ. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద బ్యూటిఫుల్ పర్ఫార్మెన్సెస్. ఒకసారి అందరూ అందామా? ఇది లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అండి. మనసున్న ప్రతి ఒక్కరూ, నవ్వడం చేతనైన ప్రతి ఒక్కరు లేచి నిలబడి ఆవిడకి స్టాండింగ్ ఓవేషన్ ఇద్దామండి. దిస్ ఇస్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్. ప్లీజ్ stand and salute her for all her performances. What an amazing actress అండి. మనం అందరం తెలుగు వారం నిజంగా గర్వపడాలి, సంతోషపడాలి. ఇలాంటి ఒక మహానటి మన తెలుగు నేలపై పుట్టినందుకు we're all proud of you ma. Thank you so much for being in the industry, for becoming an actress. అది కదా ఎవరు చప్పట్లు కొడుతున్నారు వాళ్ళకి కదా భగవంతుడు ఉన్న బ్లెస్సింగ్స్ అన్ని ఇచ్చే స్వామి. మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ఎవరెవరైతే చప్పట్లు కొడుతున్నారో వాళ్ళందరికీ ఉన్న బ్లెస్సింగ్స్ అన్ని ఇచ్చేసే 2025 షుడ్ బి ద బెస్ట్ వన్. ఓకే, మిమ్మల్ని అందరిని ఇన్స్పైర్ చేసేందుకు మీ కోసం శ్రీలక్ష్మి అమ్మ యొక్క పర్ఫార్మెన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ బి సీటెడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో కైండ్ ఆఫ్ యూ, సో కైండ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. నిలబడిన వాళ్ళకి 2 మొట్టికాయలు, నిలబడలేకపోయినందుకు పర్వాలేదు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే. బట్ నీ 2 కాళ్ళు సరిగ్గా ఉండి నిలబడి చూసారండి దేవుడా, చూసుకో స్వామి. ఎనీవే, ఇప్పుడు మనం ఒక బ్యూటిఫుల్ ఏవి చూద్దామండి. ఏవి చూసి ఇన్స్పైర్ అవుదాం. ఒకసారి మనస్ఫూర్తిగా నవ్వుకుందామా? బట్ బిఫోర్ దాట్ ఒకసారి అంటారా అబ్బా జబా దబా, అబ్బా జబా దబా. ఇక్కడ ఎవరైనా గోపి ఉన్నారా? గోపి, ఎవరైనా గోపి ఉన్నారా? గోపి కోసం స్పెషల్ ఉప్మా చేస్తారు ఆవిడ, తెలుసా మీకు? ఒక్కసారి శ్రీలక్ష్మి గారి పర్ఫార్మెన్సెస్ ఒక ఏవి రూపంలో చూద్దాము. ముందుగా కొన్ని బ్యూటిఫుల్ పిక్చర్స్ తర్వాత. అండ్ ఈ బ్యూటిఫుల్ పిక్చర్లో నేను కూడా కొంచెం తొంగి చూస్తానండి, బికాజ్ ఐ జస్ట్ లవ్ దిస్ అమ్మ. ఇప్పుడు ఒక ఏవి చూసేద్దామా? అమ్మా, మీరు ఎన్ని చిలిపి పనులు చేశారో, ఎన్ని కొంటి పనులు చేశారో, ఎన్ని కోతి పనులు చేశారో మీకు గుర్తుండదు. మీరు చేసుకుని వెళ్ళిపోయారు అంతే. 500 సినిమాలు కదా చూసిన మేము మాత్రం ఇప్పటి సినిమా అప్పటి సినిమా అన్నది లేదు, ఎప్పుడు కొత్తే మాకు. నవ్విన జోక్కి మళ్ళీ మళ్ళీ నవ్వడం సాధ్యమా అండి? అవుతుందా? కానీ శ్రీలక్ష్మి గారు కనిపిస్తే అది సాధ్యం అవుతుంది. ఎందుకు అంటారా? ఇంకొకసారి మన మెమరీ కొంచెం వీక్ కదా, కొంచెం రివైజ్ చేసుకుందామా ఒక చిన్న ఏవితో? అమ్మా రండి.
ఒక ఫోటో తర్వాత ఏబి అండి. సో కరెక్ట్ టైంకి మన జబర్దస్త్ ఆర్టిస్టులు అందరూ వచ్చారండి. మన రచ్చ రవి, మన బుల్లెట్ భాస్కర్ గారు కరెక్ట్ టైంకి వచ్చారు. కామెడీ క్వీన్కి ఇక్కడ సన్మానం జరుగుతోంది. సో మీరు గట్టిగా చెప్పండి ఒకసారి. అమ్మా మీ ఏవి ఒకసారి మీరు చూద్దురండి. ఒకసారి చూడండి, ఒక్కసారి మన మెమొరీ కొంచెం ఫ్రెష్ చేసుకుందాం, రిఫ్రెష్ చేసుకుందాం. విబి ఎంటర్టైన్మెంట్స్ బుల్లితెర అవార్డ్స్ 2023-24. అందం సృష్టించడం ఒక్కటే నేర్చుకున్న బ్రహ్మ ఆనందంగా ఎలా ఉండాలో కూడా నేర్పుంటే బాగుండేదని అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ నవ్వడం ద్వారా అందంగా ఉంటారని చెప్పిన ప్రముఖ దర్శకులు జంధ్యాల మాత్రం నటి శ్రీలక్ష్మి రూపంలో తెలుగు ప్రేక్షకులకు ఆ వరాన్ని అందించారని చెప్పొచ్చు. హావంలోనూ, భావంలోనూ, కదలికలోనూ, క్యారెక్టర్లోనూ ఎక్కడైనా కళ్లతోనే నవ్వించే ఏకైక హాస్య నటీమణి, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విరబూసిన హాస్య పుష్పం శ్రీలక్ష్మి అని చెప్పక తప్పదు. నేను ఈ మధ్య కొన్ని కవితలు రాశాను. మచ్చుకు ఒకటి వినిపిస్తాను, వినండి. ఆకాశం రంగు నీలంగానే ఎందుకుంటుంది? ఎర్రగా ఉంటే బాగుండదు గనక. రక్తం ఎరుపు రంగులోనే ఎందుకుంటుంది? నీలంగా ఉంటే బాగుండదు గనక. మల్లె తెల్లగానే ఎందుకుంటుంది? నల్లగా ఉంటే బాగుండదు గనక. నేనే స్వయంగా తయారు చేసిన స్వీట్ అండి. వంట వార్పు శీర్షికలో మీరు ప్రచురించాలి. అరటిపండు లంబా లంబాని దీని పేరు పెట్టాను. ప్రముఖ తెలుగు నటుడు, నిర్మాత అమర్నాథ్ సరళాదేవి పుణ్య దంపతులకు జూలై 20, 1963 జన్మించిన శ్రీలక్ష్మి తన తండ్రి అనారోగ్యం బారిన పడడంతో తన కుటుంబాన్ని పోషించడానికి చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. తొలి సినిమా స్వర్గం, ఆ తర్వాత పుణ్యభూమి కళ్ళు తెరిచింది సినిమాల్లో హీరోయిన్ గా చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. ప్రముఖ దర్శకులు జంధ్యాల గారి దర్శకత్వంలో శ్రీలక్ష్మి సోదరుడు రాజేష్ హీరోగా నటించిన 2 జళ్ల సీతతో చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు లభించింది. ప్రతి అడ్డమైన రథకి తలుపులు తీకు. ముందు కిటికీ తెరిచి చూసి తర్వాత తలుపులు తీయాలి. అర్థమైందా? అర్థమైందండి. ముందు తలుపు తీసి చూసి ఆ తర్వాత కిటికీ తెరమన్నారు. ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన శుభలగ్నం సినిమాలో అబ్బా జబ్బా దెబ్బ అని ఆమె పలికిన డైలాగ్ తెలుగు ప్రేక్షకుల్లో అధిక ప్రాచుర్యం పొందింది. అనే డైలాగ్ కూడా విపరీతమైన గుర్తింపు పొందింది. ప్రముఖ హాస్య నటులు సుత్తివేలు, సుత్తి వీరభద్రరావు, బ్రహ్మానందం లాంటి నటులతో కలిసి నటించారు. చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు శ్రీలక్ష్మి. నా మనసుతో వచ్చిన నా గోపి నువ్వు సచ్చావనుకొని ఎవడైతే ఏం లేని అడ్డగాడిదని చేసుకున్నాను. నేను ఇప్పుడు వీడి భార్యని, పతివ్రత స్టాండర్డ్లన్నీ మెయింటైన్ చేస్తున్నాను. కానీ ఒకటే లోపం, మనిషిని వీడి దగ్గర ఉన్నానే గాని మనసు నీ దగ్గర బ్లాక్ అయిపోయింది. నా మనసు నాకు ఇచ్చే గోపి. ప్రముఖ దర్శకులు జంధ్యాల, కె విశ్వనాథ్ చిత్రాల్లో హాస్య పాత్రల్లో నటించి తన నటనతో జీవించారు. ఆమె 5 పరభాషా చిత్రాలతో పాటు సుమారు 1000కి పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందారు. తన నట జీవితంలో 5 నంది అవార్డులతో పాటు కళాసాగర్ అవార్డుని వరుసగా 13 సార్లు స్వీకరించడం తెలుగు చిత్ర పరిశ్రమకి గర్వకారణం. ఆమె కేవలం నటనతోనే సంతృప్తి పడకుండా పేద కళాకారుల కోసం ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తోటి కళాకారులతో కలిసి నిర్వహించిన బెనిఫిట్ షోల్లో తమ వంతు పాత్ర పోషించారు. తెలుగు చలనచిత్ర సీమకు ఆమె చేసిన సేవల్ని గుర్తించి విబి ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో బుల్లితెర అవార్డ్స్ 2023-2024 కార్యక్రమంలో భాగంగా జీవిత సాఫల్య పురస్కారాన్ని
శ్రీలక్ష్మి గారికి సగౌరవంగా అందిస్తోంది విబి ఎంటర్టైన్మెంట్స్. విష్ణు బొప్పన. ఇప్పుడు కదా కొంచెం మెమరీ రిఫ్రెష్ అయింది కదా, ఇప్పుడు కొట్టండి గట్టిగా చప్పట్లు. ప్లీజ్ గెస్ట్లందరినీ జాయిన్ అవ్వాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. అమ్మా, అంటే కొన్నిసార్లు థ్యాంక్స్ ఎలా చెప్పాలో మాకు తెలీదు అస్సలు. మీకు తెలుసా అండి, మీ అందరికి నిజంగా ఆరతి ఇవ్వాలని ఉంది. అంత సంతోషం వస్తుంది. అందరికీ ఆరతి ఇచ్చేస్తాను, జాగ్రత్త. నాన్న చిట్టి చప్పట్లు కొట్టినానా. సో అమ్మ మాట్లాడతారు. ఎటువంటి పెద్ద మామూలు సాదాసీదా చీర కట్టుకొని సింపుల్గా డైలాగ్స్ చెప్తూ మనకు లైఫ్ లాంగ్ గుర్తుంచుకునే నవ్వుల్ని పంచిన మా బంగారు తల్లి, మా నవ్వుల తల్లి మాట్లాడవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాం. వేదిక మీద పెద్దలకు మీ అందరికీ నమస్కారం. ముందుగా నటరాజ స్వామికి, నాకు జన్మనిచ్చిన మా తల్లిదండ్రులకి, నాకు ఈ సినిమాలో ఇంత మంచి పేరు తెచ్చిపెట్టిన మా గురువు గారు జంజాల గారికి, నేను చేసిన మా డైరెక్టర్స్ అందరికీ వారి యొక్క పాదాలకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నేను 42 సంవత్సరాలు అయిందండి ఇండస్ట్రీకి వచ్చి. ఎన్నెన్నో అవార్డ్స్ తీసుకున్నప్పుడు ఎంత సంతోషపడ్డాను. ఇప్పుడు విబి ఎంటర్టైన్మెంట్, ఈ విబి ఎంటర్టైన్మెంట్స్లో నాకు లైఫ్ టైం అచీవ్మెంట్ ఇచ్చిన అంతే సంతోషంగా ఉంది. ఈ అవకాశం నాకు ఇచ్చిన విష్ణు బొప్పన గారికి, స్పేస్ ఏదేంటి ఈ సంస్థ వారికి, మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. విష్ణు బొప్పన గారు ముఖ్యంగా చెప్పాలంటే ఆయన చాలా మంచి మనిషి. ఆయన ఎంత కష్టపడతాడో అంత ఇష్టంతో, అంత పట్టుదలతోటి ఈ 10 సంవత్సరాలు ఈ అవార్డ్ ఫంక్షన్స్ని జయప్రదంగా చేసుకుంటూ వస్తున్నారు. ఇంకా కూడా ఇంకా ఘనంగా ఈ అవార్డ్ ఫంక్షన్స్ చేయాలని ఆ షిరిడి సాయిబాబాని కోరుకుంటూ, మీ అందరికీ ఈరోజు విబి ఎంటర్టైన్మెంట్స్ బుల్లితెర అవార్డ్స్ విన్నర్స్ అందరికీ పేరు పేరున కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూ నమస్తే. అమ్మా ఒక్కసారి అబ్బా జబ్బా దబ్బా అంటే, లేకపోతే మీ ఇష్టం, మీకు ఇష్టం వచ్చింది. అబ్బా జబ్బా దబ్బా, అబ్బా జబ్బా దబ్బా. ఒక్కసారి బాబు చిట్టి. వీళ్ళని మీకు ఎవరిని చూస్తే చిట్టి గుర్తొస్తున్నారు చెప్పరా? నాకు మిమ్మల్ని చూస్తే చిట్టి అని గుర్తుకొస్తుంది. నేను రెడీ, నేను హగ్ ఇవ్వడానికి రెడీ. ఎక్స్ట్రా ముద్దులు కూడా. ఇక బాబు చిట్టి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. కొన్నిసార్లు అమ్మ ఈ పర్స్ భద్రంగా ఉంది, నేను ఓపెన్ చేయలేదు. కొన్నిసార్లు అవార్డ్సే గర్వపడాలండి. కొందరి దగ్గరికి వెళ్ళినందుకు, కొందరి ఇంటికి చేరినందుకు, కొందరి ఒడిలో, కొందరి చేతుల్లో అమర్చబడ్డందుకు. సో అలాంటి అవార్డే ఇది. సో డెఫినెట్గా విబి ఎంటర్టైన్మెంట్ గర్వపడుతుంది వీరిని సత్కరించుకున్నందుకు. మరొక్కసారి గట్టిగా చప్పట్లు. అండ్ అమ్మ మీరు కూడా జాయిన్ అయ్యి ఉండండి, కొన్ని అవార్డ్స్ ఉన్నాయి. ప్లీజ్ పెద్దలందరినీ, మీ పేషెంట్స్కి మరొకసారి థ్యాంక్స్ చెప్తూ, నాన్న బీ ఇన్ ద మిడిల్, జస్ట్ బీ విత్ మా అమ్మ. సార్ ప్లీజ్ సార్ జాయిన్ సార్. ఇంకొన్ని అవార్డ్స్ ఉన్నాయి సార్. జిందాబాద్. నెక్స్ట్ మాణిక్ గారికి సోషల్ సర్వీస్ అవార్డ్ అండి. ఒకటిసార్లు కాదు, 2 సార్లు కాదండి, ఎన్నిసార్లు మా ఎలక్షన్స్ జరిగినా అంటే మా ఈసీ మెంబర్గా ఇప్పటి వరకు 11 సార్లు ఎలక్ట్ అయ్యారండి వీరు. అండ్ ఎప్పుడు ఏ కార్యక్రమం అయినా, ఎటువంటి ఆ విపత్తు వచ్చినా, ఆపత్తు వచ్చినా ముందుగా ఉండి సోషల్ సర్వీస్ చేయడానికి పరిగెత్తేటువంటి వ్యక్తిత్వం మాణిక్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నామండి. వారు కళాసేవకుడు, ప్రజాసేవకుడు, మంచి కళాకారులు. అండ్ దిస్ ఇస్ ద 11th టైం వారు ఈసీ మెంబర్గా సెలెక్ట్ అవ్వడం. అండ్ ఈసీ మెంబర్ అంటే జస్ట్ వచ్చి నామినేషన్ అయితే వేసి గెలవడం కాదండి, చాలా ఎంత పని ఉంటుందో, అలుపెరగని పని ఉంటుంది, నిస్వార్థంగా పని చేయాల్సి ఉంటుంది.
ఎక్కడ ఎవరు ఏ విపత్తులో ఉన్న అక్కడికి పరిగెత్తాల్సి ఉంటుంది, వారి ప్రాబ్లమ్ని క్లియర్ చేయడం కోసం ఒక సైనికుల్లా పనిచేయాల్సి ఉంటుంది. సో వారికి హ్యాట్స్ ఆఫ్. దిస్ ఇస్ ద 11th టైమ్ హీస్ బీన్ ఎలెక్టెడ్. అండ్ వారికి సోషల్ సర్వీస్ అవార్డు ఇస్తోంది విబి ఎంటర్టైన్మెంట్ సంస్థ. మా స్పాన్సర్స్ అందరినీ జాయిన్ అవ్వాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. ఎందుకంటే అందరూ ఉన్నారు కదా, దాని తర్వాత ఇక్కడ వరకు చేద్దాం. వేదిక మీద ఉన్న పెద్దలకు, సోదరులకు, సోదరిమణులకు, కళాకారులకు, యాంకర్ ఉదయ్ భాను గారికి అందరికీ మరియు ప్రేక్షక దేవుళ్ళైన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సరిగ్గా 10 ఏళ్ల క్రితము ఈ విబి ఎంటర్టైన్మెంట్స్కు మూలంగా నేను నా చేతుల మీదుగా ఆవిర్భవింపబడింది డొలారిడ్డాని ఫంక్షన్ హాల్లో. ఆ తర్వాత ఈ రోజుకు 10 ఏళ్ళు అయ్యింది. 10 ఏళ్ల తర్వాత ఇక్కడ మళ్ళీ నేను వచ్చి ఈ అవార్డు తీసుకోవడం, సోషల్ వర్క్ అవార్డు, చాలా ఆనందంగా ఉన్నది. విష్ణు బొప్పన గారు ఎంతో కష్టపడి 2 రాష్ట్రాలు కళాకారులకు, టెక్నీషియన్స్కు అవార్డులు ఇవ్వడం మర్చిపోయింది. నంది అవార్డులు పోయాయి, సింహ అవార్డులు పోయాయి, ఇంకా ఏమేమో అవార్డులు ఇస్తారో అవన్నీ పోయాయి. కానీ విష్ణు బొప్పన్న కష్టపడి స్పాన్సర్లను వెతుక్కొని ప్రభుత్వాలు చేయవలసిన కార్యక్రమాన్ని ఆయన చేస్తూ మనందరినీ సంతోషపరుస్తున్నారు. విష్ణు బొప్పన గారు ఆనందంగా సంతోషంగా ఉండాలని, ఈ సంస్థకు స్పాన్సర్ చేసిన ప్రతి ఒక్కరూ గొప్పగా అభివృద్ధిలోకి రావాలని, కళాకారులను ప్రేమించే ఏ రాజ్యమైనా కానీ ఎవరైనా కానీ వాళ్ళు గొప్ప స్థాయికి ఎదుగుతారని మనస్ఫూర్తిగా నమ్ముతూ విష్ణు బొప్పన గారిని నేను ఆశీర్వదిస్తూ, స్నేహితుడిగా ఆయన మా ఈసీ మెంబర్గా ఉన్నందుకు నేను గర్వపడుతూ ఆయనకు నేను శుభాకాంక్షలు చెప్తున్నాను, మంచి చెప్తున్నాను. విష్ణు బొప్పన గారు, మీరు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయండి. తుమ్ సంఘర్ష్ కరో హమ్ తుమారే సాథ్ హై మేరా భాయ్. కాబట్టి మీ అందరము ఒకసారి ఆయన ఆశీర్వదించడం కాకుండా ప్రతిసారి మనం అటెండ్ అయ్యి ఆయనకు మన ఇలాంటి అవార్డు తీసుకున్న ప్రతి వెండితెర, బుల్లితెర కళాకారులకు శుభాకాంక్షలు తెలుపుదాము. శుభాకాంక్షలు చెప్పినంత మాత్రాన మన ఖర్చు అయ్యేదేం లేదు, ఆనందమే వస్తుంది. కాబట్టి ఇంకొకసారి చప్పట్లు కొట్టి అందరినీ అభినందించండి. ఈరోజు అవార్డు తీసుకున్న ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఎప్పుడు మీలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పులు చేసి మళ్ళీ కరోనా వచ్చే విధంగా చేయకండి. ప్రేమ చూపించి కరోనాను దూరంగా పారిపోయేలా చూడండి. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. అసలు ఈ సంవత్సరం ఆ పేరు ఎత్తొద్దండి, మన కరోనా పేరు ఎత్తొద్దు. అంత కరుణ. ఓకే, ఎనీవే కృష్ణవేణి గారు అమ్మ లేట్గా వచ్చారు. బెస్ట్ క్యారెక్టర్ యాక్ట్రెస్ అవార్డు మీది వెయిట్ చేస్తుంది, మీరు సొంతం చేసుకోండి. సో ఒకసారి కృష్ణవేణి గారు అవార్డు తీసుకురావాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ అవార్డ్ గోస్ టు అండి సోషల్ సర్వీస్లోనే శ్రీ తిరుపతి దొరై గారు. సోషల్ సర్వీస్ అంటే ప్రజాసేవ అనగానే ముందుకు వేసే అడుగు చాలా తక్కువ మందికి ఉంటుందండి. చాలామంది ఎందుకు వచ్చింది లేండి ఫోన్లు బిజీ పెట్టుకుంటారు. బట్ ఎనీ టైం ఏదైనా ఎవరికైనా ఒక సామాన్యుడికి పరేషాని ఉంది, ఆపత్తు వచ్చింది అని అంటే కొన్ని పాదాలు మాత్రమే ముందడుగు వేస్తాయి. అలాంటి పాదం వారిది, అలాంటి హృదయం వారిది. గట్టిగా చప్పలతో వారికి స్వాగతం పలుకుతున్నాం. తిరుపతి దొరై గారు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కృష్ణవేణి అమ్మకి ఇప్పుడు సత్కారం జరుగుతోందండి. తను బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్గా అవార్డుని కైవసం చేసుకున్నారు. షూటింగ్ ఉండడం వల్ల కొంచెం లేట్గా వచ్చారు. అండ్ వారి ఇల్లు కూడా చాలా దూరం. సో ఇదేమో మనకు సిటీ నడి మధ్యలో ఉంది. తిరుపతి దొరై గారిని ఫెలిసిటేట్ చేయవలసిందిగా గెస్ట్లను రిక్వెస్ట్ చేస్తున్నాను.
ఓకే, కృష్ణవేణి గారు 2 లైన్స్ మాట్లాడతారండి. అందరికీ నమస్కారం అండి. అసలు విష్ణు బొప్పన్న గారు అంటే కళాకారుని ప్రోత్సహించడంలో నెంబర్ 1 అనమాట. ఆయన మంచి ఆర్టిస్ట్గా రావాల్సింది అసలు. కానీ ఆయన ఆర్టిస్ట్గా రాకపోయినా ఆర్టిస్టులను అందరినీ ప్రోత్సహించడానికి ఈ ప్రోగ్రాం పెట్టి మన అందరికీ కూడా ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నారు. అందరినీ కలిసేలాగా చేస్తున్నారు. మీ అందరినీ ఇలా చూస్తున్నారంటే నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అది నిజం అండి. ఒక్క చోట ఇన్ని టెలివిజన్స్లో వర్క్ చేసేటువంటి యాక్టర్స్, యాక్ట్రెసెస్, టెక్నీషియన్స్ కలవడం అన్నదైతే చాలా అరుదు కదా. ఏ ఛానల్ ఫంక్షన్ ఆ ఛానల్కే ఉంటుంది, వాళ్ళు మాత్రమే కలుసుకుంటాం. కానీ ఇలా ఒక్క కుటుంబమై, ఒక వసుదైక కుటుంబమై మనందరం కలుసుకోవడం చాలా రేర్ ఇది. సో ఈ థాట్ వచ్చింది కూడా వారు కంగ్రాచులేషన్. ఎంతసేపు సినిమా అవార్డులు అంటే మనం అందరం ఏమైపోతామండి కదా. మన పని కూడా సినిమా వాళ్ళు చేసేస్తున్నారు. సో మనకంటూ ఒక ఇట్లా అవార్డ్స్ ఇవ్వడము, కలుసుకునేలా చేయడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ విష్ణు బొప్పన్న గారికి. సరే, పెద్దలందరినీ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. అండ్ ఫ్యూ మోర్ అవార్డ్స్ వీ హ్యావ్ అండ్ కొన్ని పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. రిక్వెస్ట్ ఆకాష్ గారు, దివ్యవాణి గారు, అమ్మ మీరు కూడా కూర్చోండి. పృథ్వీ గారు మీరు కూడా అవార్డు ఒక్కసారి పెద్దలందరూ ఉండండి ప్లీజ్. బీబీ ఎంటర్టైన్మెంట్ బుల్లితెర అవార్డ్స్లో బీబీ ఎంటర్టైన్మెంట్ బుల్లితెర అవార్డ్స్ 2023-2024 గాను టార్చ్ బేరర్ ఆఫ్ ద ఇయర్ బి పృథ్వీరాజ్ గారు. 30 years ఇన్ ద ఇండస్ట్రీ అంటూ మనలందరినీ ఆకట్టుకున్న పృథ్వీరాజ్ గారు టార్చ్ బేరర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని కైవసం చేసుకున్నారండి. వారికి గట్టిగా చప్పట్లు. ఫౌండర్, ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ మూవీ టీవీ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్ పృథ్వీరాజ్ గారికి మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్. వారిని ఫెలిసిటేట్ చేయవలసిందిగా మా స్పాన్సర్స్ని రిక్వెస్ట్ చేస్తున్నానండి. వర్చువస్ లైఫ్ స్టైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ CEO వేగండ్ల వెంకటేశ్వర్లు గారు, విజన్ వివికే హౌసింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బి విజయ్ కుమార్ గారు, ఐశ్వర్య సిల్క్స్ MD శ్రీమతి లక్ష్మి గారు. అంబికా కృష్ణ సార్ ప్లీజ్ జాయిన్ ద ఫెలిసిటేషన్ సార్. చైతన్య గారు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఓకే, విజన్ వివికే హౌసింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ చైతన్య గారిని జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సతీ సమేతంగా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఒక 1 లైన్ అండి. అందరికీ నమస్కారం అండి. విబి ఎంటర్టైన్మెంట్స్ విష్ణు బొప్పన్న గారు మా తమ్ముడు 2-3 సార్లు అవార్డు ఫంక్షన్ పిలిచారు. షూటింగ్ల వల్ల రాలేకపోయాం. ఇప్పుడు కూడా మీరు వస్తారా రారా అని అంటే నేను చెన్నైలో షూటింగ్లో ఉన్నా కూడా తన కోసం వచ్చాను ప్రత్యేకంగా. అంత అభిమానం తనంటే. సో అవార్డులే కాదు, సోషల్ యాక్టివిటీసు, సర్వీసు, పూర్ పీపుల్కి అండగా ఉంటాడు ఎప్పుడు. సో ఇంత ఆర్గనైజేషన్ చేయటం అంటే మామూలు విషయం కాదు ఇది. ఇంకా బాగా ఎదగాలని, ఇంకా ఇలాంటి ఫంక్షన్లు చాలా బాగా చేయాలని, పేద విద్యార్థులకు కానీ పేదవారికి కానీ తను ఎప్పుడూ అండగా ఉంటానంటున్నాడు. అది చాలా అద్భుతమైన నిర్ణయం. అతనికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని. అలాగే మేము ఎప్పుడూ అభిమానించే శ్రీలక్ష్మి గారికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు. దానికి అర్హురాలు ఆమె ఫీమేల్లో. సో నిజంగా ఆవిడ చేసిన సినిమాలు ఇప్పుడు వచ్చే సినిమాలకి అసలు పొంతనే ఉండదు. అద్భుతమైన టైమింగ్, కామెడీ ఆర్టిస్ట్ ఆమె. నిజంగా ఆమెను సత్కరించినందుకు నిజంగా చాలా ఆనందిస్తున్నాం. అలాగే మా దివ్యవాణి గారు వెళ్ళిపోయినట్టున్నారు. అలాగే ఉదయభాన్ గారు కానీ ఇక్కడ ఉన్న మా అమ్మ ఉన్నారా, దివ్యవాణి గారు, అలాగే మా ఉదయభాన్ గారు, ఇక్కడ అంబికా కృష్ణ గారు ఉన్నారు. ఎప్పుడు నేను మొన్న ఒక 1 month బ్యాక్ బాంబేలో ఫిలిం స్టూడియోకి వెళ్తే ఒక అద్భుతమైన వ్యక్తి వైట్ అండ్ వైట్ వేసుకుని వస్తున్నాడు నడుచుకుంటూ. దగ్గరికి వచ్చి ఐఎమ్ జితేంద్ర అంటే నేను షాకు.
ఆయన చూశాక ఇటు దివ్యవాణి గారు కానీ ఇటు అంబికా కృష్ణ గారిని కానీ అటు ఉదయభాను గారిని చాలా సంవత్సరాల నుంచి మా సిస్టర్ చాలా సంవత్సరాలు తెలుసు. అలాగే ఉంది తను. ఈమె ఇలాగే ఉంది బాబు గారు బొమ్మలాగా. ఈయన ఇలాగే ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క జీవితంలో ఒక మోటివేషన్ ఉంటుంది. ఆ మోటివేషన్ అంబికా కృష్ణ గారిది మొన్న ఒక ఇంటర్వ్యూ వచ్చింది అంబికా దర్బార్పతి మీద. ఆ ఇంటర్వ్యూ చూస్తే మటుకు నిజంగా ప్రతి ఒక్కడు టైం వేస్ట్ చేయడు, కష్టపడతాడు, పైకి వస్తారు. సో ఈ అవార్డు ఇచ్చిన విబి ఎంటర్టైన్మెంట్ మా విష్ణు బొప్పనికి అద్భుతమైన పెద్దల మధ్య ఇక్కడ పొలిటికల్, ఇక్కడ పొలిటికలే, అక్కడ సినిమా రంగానికి కళారంగానికి అంకితం అయిపోయినటువంటి మా తెలుగు ముద్దు బిడ్డ ఉదయభాను, అలాగే మా విష్ణు గారు, ఇక్కడ ఉన్నటువంటి మాణిక్ ఏంటంటే మా అసోసియేషన్ స్టార్ట్ చేసింది. దానికి ఇది ప్రధానమైన కారకుడు ఎవరంటే తను. అప్పుడు 5,000 ఉండేది అసోసియేషన్లో. రోజు ఫోన్ చేసేవాడు, 5,000 రెమ్యునరేషన్ ఇవ్వట్లేదురా నాయన, నేను ఎలా దిగుతానంటే ఈ రోజున తను చేతి మీదుగా నేను ఇక్కడ అవార్డు తీసుకుంటున్నానంటే ఆ మా అసోసియేషన్లో మెంబర్ అవ్వటం, లైఫ్ మెంబర్ అవ్వటం నిజంగా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకొక అవార్డులో పార్టిసిపేట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. గేమ్ చేంజర్ ఆఫ్ ద ఇయర్ ఏ రాజశేఖర్ గారు, ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ మూవీ టీవీ అండ్ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్. గేమ్ చేంజర్ ఆఫ్ ద ఇయర్ వారిని ఫెలిసిటేట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హేమంత్. సెన్సార్ బోర్డ్ మెంబర్ సుధాకర్ గారు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. స్టేజ్పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. బెస్ట్ సీరియల్ జీ తెలుగు కొల్లి ప్రవీణ్ చంద్ర గారు. చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి సీరియల్ గాను బెస్ట్ సీరియల్ గా అవార్డు తీసుకోబోతున్నారండి వీరు. బీబీ ఎంటర్టైన్మెంట్ బుల్లితెర అవార్డ్స్ లో బెస్ట్ సీరియల్ కేటగిరీలో కొల్లి ప్రవీణ్ చంద్ర గారు బెస్ట్ సీరియల్ అవార్డు తీసుకుంటున్నారండి. చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి పేరు కూడా ఎంత అందంగా పెట్టారండి. బెస్ట్ యాక్టర్ కేటగిరీకి వెళ్తున్నామండి. బీబీ ఎంటర్టైన్మెంట్ బుల్లితెర అవార్డ్స్ లో బెస్ట్ యాక్టర్ కేటగిరీ ఈటీవీలో ఈటీవీ సీరియల్లో నటించినందుకు గాను శతమానం భవతి సీరియల్లో నటించినందుకు గాను మిస్టర్ వైరన్. బెస్ట్ యాక్టర్ అవార్డ్ గోస్ టు మిస్టర్ వైరన్. సో వీరేన్ అంటండి, ఇందులో పేరు మాత్రం వైరన్ రాశారు. ఎలా పిలిచినా ఓకే. నార్త్లో వైరన్ అని పిలుస్తారు, సౌత్లో వీరన్ అని పిలుస్తారు. అరే మన వీరన్. సో గట్టిగా చప్పట్లు ఆ హీరో, డైనమిక్ హీరో మిస్టర్ వీరన్. కంగ్రాచులేషన్స్. బీబీ ఎంటర్టైన్మెంట్ బుల్లితెర అవార్డ్స్ లో బెస్ట్ యాక్టర్ అవార్డ్ సొంతం చేసుకున్నారు మిస్టర్ వీరన్. శతమానం భవతి సీరియల్ గాను. నెక్స్ట్ జెమినీ టీవీ అర్ధాంగి సీరియల్లో నటించినందుకు బెస్ట్ యాక్టర్ కేటగిరీలో అవార్డుని కైవసం చేసుకున్నారు లక్ష్మణ్ టేకుమూడి. బెస్ట్ యాక్టర్ జెమినీ టీవీ విబి ఎంటర్టైన్మెంట్ బుల్లితెర అవార్డ్స్ లో బెస్ట్ యాక్టర్ గా జెమినీ టీవీ సీరియల్లో నటించినందుకు అవార్డుని సొంతం చేసుకున్నారు లక్ష్మణ్ టేకుమూడి. నౌ బెస్ట్ యాక్టర్ జీ తెలుగు లక్ష్మణ్ టేకుమూడి ఫ్యాన్సా? అరే మామూలుగా లేదుగా.
అందరికీ భోజనాలు ఉన్నాయండి, చాలా డెలిషియస్ ఫుడ్ ఉంది. వివికే గారి తరపు నుంచి మనకి వివికే హౌసింగ్ తరపు నుంచి భోజనాలు స్పాన్సర్ చేశారు వారు. చాలా బ్యూటిఫుల్ అండి, వారి భోజనం ఎంత బాగుంటుందో చెప్పలేము. ప్లీజ్ హ్యావ్ మీల్ అండ్ గో. నెక్స్ట్ బెస్ట్ యాక్టర్ జీ తెలుగు త్రినేని సీరియల్లో నటించినందుకు గాను ఆ ఫేవరెట్ చందు గౌడ is taking away this award. బెస్ట్ యాక్టర్ జీ తెలుగు విబి ఎంటర్టైన్మెంట్ బుల్లితెర అవార్డ్స్ లో బెస్ట్ యాక్టర్ గా చందు గౌడ ఈ అవార్డుని కైవసం చేసుకుంటున్నారు. ఈ సీరియల్ ఎవరు చూస్తారో ఎవరు చూడరో తెలియదు కానీ అమ్మాయిలు మాత్రం ఖచ్చితంగా చూస్తారండి. సాలిడ్ హీరోస్ ఉన్నారు మన తెలుగు సీరియల్స్లో. సినిమాకి పోటీ పడే అంత హ్యాండ్సమ్స్ ఉన్నారు. అఫ్ కోర్స్ హీరోయిన్స్ అండ్ విలన్స్ కూడా. చందు గౌడకి అయితే మా ఇంట్లో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారండి. కంగ్రాచులేషన్స్ చందు. ఒక హీరోతో కూడా మాట్లాడించట్లే మీరు, టైం లేదండి. బెస్ట్ యాక్టర్ స్టార్ మా మిస్టర్ మానస్ బ్రహ్మముడి సీరియల్లో నటించినందుకు గాను మానస్ has won this award. BB Entertainment బుల్లితెర అవార్డ్స్ లో బెస్ట్ యాక్టర్ మిస్టర్ మానస్. అంతేనా? బెస్ట్ యాక్టర్ ఈటీవీ. సో ఇక యాక్ట్రెస్ కేటగిరీలోకి వెళ్దామండి. బెస్ట్ యాక్ట్రెస్ ఈటీవీ కావ్య, గువ్వా గోరింకా సీరియల్ హీరోయిన్ కావ్య. బెస్ట్ యాక్ట్రెస్ జెమినీ టీవీ పల్లవి గౌడ. ఏమండోయ్ శ్రీమతి గారు సీరియల్లో నటించినందుకు గాను బెస్ట్ యాక్ట్రెస్ జీ తెలుగు మాహి గౌతమి. చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి సీరియల్లో నటించినందుకు అవార్డుని కైవసం చేసుకున్నారు. వచ్చిందండి అమ్మాయి మాహి గౌతమి. బెస్ట్ యాక్ట్రెస్ విబి ఎంటర్టైన్మెంట్ బుల్లితెర అవార్డ్స్ లో బెస్ట్ యాక్ట్రెస్ అవార్డుని కైవసం చేసుకున్నారు మాహి గౌతమి for the performance in Chiranjeevi Lakshmi Saubhagyavati in Zee Telugu. Congratulations Mahi. So గట్టిగా చప్పట్లండి. Very gorgeous and versatile actress Mahi Gautami. Congratulations. Next best actress Star Ma Premi Kartika Deepam 2 సీరియల్ నటించినందుకు గాను ప్రేమి అవార్డుని సొంతం చేసుకున్నారు. ఎవ్వరు కదలడానికి లేదు, అవార్డులు తీసుకొని ఎలా వెళ్ళిపోతే మేము ఒప్పుకోం. హలో. నెక్స్ట్ బెస్ట్ పర్ఫార్మర్స్ గర్ల్స్ స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ అండి. అడబాల గారు పలుకే బంగారమాయే స్టార్ మా బీబీ ఎంటర్టైన్మెంట్ స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ అడబాల గారు. నెక్స్ట్ విజయ రంగరాజు గారు స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ సొంతం చేసుకున్నారు వసంత కోకిల సీరియల్ ఈటీవీ. హరిత జాకీ గారు అర్ధాంగి సీరియల్ గాను అమ్మ ఇంకో 2-3 అవార్డులు ఉన్నాయి అంతే, ఇంకో 2-3. బోస్ బాబు గారు మగువా స్టార్ మా సీరియల్ మగువాలో నటించినందుకు గాను స్పెషల్ జ్యూరీ అవార్డు సొంతం చేసుకున్నారండి బోస్ బాబు గారు. పిఆర్ విఠల్ బాబు గారు ప్రేమ ఎంత మధురం సీరియల్లో నటించినందుకు గాను స్పెషల్ జ్యూరీ అవార్డు గోస్ టు పిఆర్ విఠల్ గారు. వచ్చారండి అవార్డీస్ వచ్చారా? ప్లీజ్ విజయ రామరాజు గారు వచ్చారండి. విజయ రంగరాజు గారు నాగభైరవి జీ తెలుగు సీరియల్లో నటించినందుకు గాను అడబాల్ గారు వచ్చారండి. పిఆర్ విఠల్ బాబు గారు ప్రేమ ఎంత మధురం సీరియల్ గాను బోస్ బాబు గారు వచ్చారండి. ఓకే. పిఆర్ విఠల్ గారు విఠల్ బాబు గారు మల్లికా జాగుల కొత్త రెక్కలొచ్చిన సీరియల్ నటించిన
రెక్కలు కట్టుకొని మరి వస్తున్నారండి మల్లికా జాగుల. జెమిని టీవీ కొత్త రెక్కలు వచ్చిన సీరియల్లో నటించినందుకు మల్లికా జాగుల గారికి స్పెషల్ జ్యూరీ అవార్డు వెళ్తోందండి. నెక్స్ట్ రాజా శ్రీధర్, నువ్వు నేను ప్రేమ. కంగ్రాచులేషన్స్ అండి. అవార్డు ఇచ్చేమా. రాజా శ్రీధర్, నువ్వు నేను ప్రేమ స్టార్ మా. రచ్చ రవి, జబర్దస్త్ ఈటీవీ. జబర్దస్త్ చాలా చూస్తారు కదా, నవ్వుకుంటారు కదా, మరి చప్పట్లు. అమ్మ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మల్లికా జాగుల గారు మాట్లాడాలి. వచ్చి మాట్లాడకపోతే అసలే పొట్టాడు, చాలా గట్టాడు, మామూలాడు కాదు. ఫస్ట్ అందరూ ఓపిక కూర్చున్న అందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టులు అందరూ. ఎందుకంటే బయట చలికాలం, కొందరేమో అయ్యో మంచిగా కనపడాలని చెప్పి స్వెటర్లు వేసుకోకుండా చిల్లు చల్లగా ఉన్నది ఒకటి హాలు, ఇక్కడేమో మంచిగా సారేమో స్వెటర్ వేసుకొని వచ్చిండు. ఎందుకంటే మరి విష్ణన్న గురించి ఒక లైన్ చెప్పాలి. కొత్త ఆర్టిస్టులను, చిన్న టెక్నీషియన్స్ దగ్గర నుంచి కొత్తగా వస్తున్న ప్రతి ఆర్టిస్టులను ఆయన ఎంకరేజ్ చేసే విధానంలో ఇంతకుముందు కూడా నాకు అవార్డు ఇవ్వడం జరిగింది. కానీ ఈసారి స్పెషల్ జ్యూరీ అవార్డు కింద నీకు ఇస్తున్నాం రవణ. బుల్లితెర నుంచి వెండితెర వైపు ప్రయాణం చేస్తున్న నువ్వు పాన్ ఇండియా ఆర్టిస్ట్ అవ్వాలని నేను కోరుకుంటున్నా అని చెప్పి ఫోన్ చేశాడు. 100% అలాంటి బ్లెస్సింగ్స్ ఉంటాయి. మీరందరూ జబర్దస్త్ అని అనుకుంటున్నారు. అంతకు ముందుగా నా లైఫ్ కెరీర్ స్టార్ట్ అయింది ఉదయభాన్ గారి చేతుల మీదుగా. వన్స్ మోర్ ప్లీజ్లో నేను వేణుమాధవ్ అన్న ఉదయభాన్ గారి మధ్యనే నా పేరు రవికుమార్ అంటే రవివర్మ అని పేరు పెట్టింది తను. అక్కడ స్టార్ట్ అయిన నా జర్నీ జెమిని నుంచి ఈటీవీ నుంచి ఒక 148 మూవీస్ చేసి ఈ ఇయర్ గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారి చిత్రంలో ఉన్నాను. ఆ తర్వాత సన్నీ డియోల్ హిందీ మూవీ జాట్ మూవీలో కూడా చేశాను. సో బుల్లితెర నుంచి బాలీవుడ్ దాకా ఈ ప్రయాణంలో ఎంకరేజ్ చేసే విధానంలో ముందు ఉన్న ప్రేక్షకులు మీరైతే, అవకాశాలు ఇచ్చే డైరెక్టర్లు, అలాగే ఈ ప్రోత్సహిస్తున్న విష్ణన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎప్పుడు మాకు మనకు వెంటనే ఉండి ఆశీర్వదించడం వల్లనే మేము అనుకున్న గోల్స్ రీచ్ అవుతున్నాం. కాబట్టి ఇంకా ముందు కూడా ఓపిక మీ కూర్చున్న మీరందరి జీవితాల్లో వెలుగులు రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్. ఈ సంక్రాంతి నుంచి మీ అందరి జీవితాల్లో వెలుగులు నిండాలి. ప్రతి అందరూ గొప్పగా అంటే అవార్డు తీసుకున్న వారి చేత వెంట వచ్చిన వారు, అలాగే మీరు అందరూ కూడా ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఓపిక్గా ఇక్కడ గెస్ట్లుగా వచ్చిన వాళ్ళందరికీ, అలాగే మనకు లైఫ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్న మన మేడం గారికి కూడా స్పెషల్గా మీ అందరి తరఫున కంగ్రాచులేషన్స్. లవ్ యూ ఆల్. నేను మీ రచరవి, ఎప్పటికీ మీ గుండెలు. థ్యాంక్ యూ. నాకు కంగ్రాట్స్ రవి, కంగ్రాచులేషన్స్. పాన్ ఇండియా కాదు, ఇంటర్నేషనల్ స్టార్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అనుకుంటే సాధించలేదంటే ఏది లేదు. నాకు మాత్రం నీ వాయిస్ వింటే నాకు ఎక్కడున్నా మా వేణు గుర్తొచ్చేస్తాడు. సైజ్ కూడా అంతే ఉంటుంది కదా. అయ్యా, థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. విష్ యూ మెనీ మోర్ సక్సెస్ఫుల్ మూవీస్. థ్యాంక్ యూ. అండ్ కేవీఎల్ నరసింహారావు కేవీఎల్ నరసింహారావు గారు రావాలండి. వసంత కోకిల సీరియల్లో నటించినందుకు వారికి స్పెషల్ జ్యూరీ అవార్డు వెళ్తోంది. అండ్ అశ్విని శ్రీ, బిగ్ బాస్ ఫేమ్, వెరీ బ్యూటిఫుల్, వెరీ ప్రిటీ, వెరీ వర్స్టైల్ అండ్ టాలెంటెడ్ అశ్విని శ్రీ స్పెషల్ జ్యూరీ అవార్డు కైవసం చేసుకున్నారండి. అడ్వకేట్ నాగేశ్వరరావు గారు, డాక్టర్ నాగేశ్వరరావు పూజారి గారు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కొంచెం వెనక్కి ఉండండి, లైట్ కొంచెం వెనక్కి, అందరు కొంచెం వెనక్కండి.
అశ్విని శ్రీ గారు. నౌ శిరీష దామెరా, వంటలక్క, స్టార్మా. నైనిషా బ్రహ్మముడి సీరియల్ గాను స్పెషల్ జ్యూరీ అవార్డు కైవసం చేసుకున్నారండి. నైమిషా వచ్చారండి. షీజ్ నైమిషా అండి. బ్రహ్మముడి సీరియల్ గాను స్పెషల్ జ్యూరీ అవార్డు కైవసం చేసుకుంది. వెరీ బ్యూటిఫుల్ నైమిషా. అండ్ లలిత చిన్ని సీరియల్లో గాను హేమంత్ హేమంత్ లలిత చిన్ని సీరియల్ గాను. చాలా మంది బ్యూటిఫుల్ తెలుగు సినిమా ఇండస్ట్రీ హీరోయిన్స్ వచ్చారండి. వారిని పార్టిసిపేట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ అవార్డ్ డిస్ట్రిబ్యూటింగ్ సెరమనీలో. రామ్నగర్ బన్నీ ఫేమ్ విస్మయ్ శ్రీ. కెన్ వి హ్యావ్ రామ్నగర్ బన్నీ హీరోయిన్ అండ్ ఇంకా చాలా సినిమాల్లో హీరోయిన్గా చేస్తున్నారు. వెరీ వెరీ టాలెంటెడ్ విస్మయ్ శ్రీ. కెన్ వి హ్యావ్ యూ ఆన్ ద స్టేజ్. అండ్ బేబీ సీరియల్లో బేబీ సినిమాలో నటించినటువంటి వన్ ఆఫ్ ద హీరోయిన్స్ కుసుమ గారు. ఐ ఇన్వైట్ యూ ఆన్ ద స్టేజ్ అండి. కుసుమ, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ ద స్టేజ్. ప్రియా నాయుడు గారు, ప్రజ్ఞా నాయక్, ఆల్ ద బ్యూటిఫుల్ గార్జియస్ హీరోయిన్స్ అండి. ప్రియా నాయుడు గారు అండ్ ప్రజ్ఞా నాయక్, విస్మయ్ శ్రీ గారు. బేబీ తను హీరోయిన్ అండి, తను గెస్ట్గా వచ్చారు. తను హీరోయిన్ రామ్నగర్ బండి విస్మయ్ శ్రీ, ఆ అమ్మాయి హీరోయిన్, తను గెస్ట్గా వచ్చారు. లేకపోతే ఫంక్షన్ లేదు సార్, ఫంక్షన్ అయిపోయే వరకు మీరు ఉండాల్సింది. కుసుమ కదా, బేబీ సినిమాలో నటించినటువంటి కుసుమ. నేను హీరోయిన్ కాదు, నేను ఫ్రెండ్ రోల్ చేశాను అంటున్నాను. బట్ డెఫినెట్గా నువ్వు హీరోయిన్ రోల్ చేసేటువంటి వర్స్టాలిటీ ఉంది రా నీలో. డెఫినెట్గా నువ్వు మాకు హీరోయిన్వే. ఓకే. ప్రజ్ఞా నయన్ కళింగ మూవీ హీరోయిన్ అండి. నైనిషా వచ్చేసింది. లలిత చిన్ని సీరియల్ గాను. అండ్ ఒకసారి గట్టిగా చెప్పండి అందరూ, డుగు 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 అని సౌండ్ చేయండి. బుల్లెట్ సౌండ్ అవ్వాలి, బుల్లెట్ సౌండ్. డుగు 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 డుగు. బుల్లెట్ భాస్కర్ గారు, కెన్ వి హ్యావ్ యూ ఆన్ ద స్టేజ్? బుల్లెట్ ఎక్కి రావాలి. సో ఐ బీన్ వాచింగ్ హిస్ జర్నీ అండి. చాలా వర్సటైల్ యాక్టర్, సూపర్ మిమిక్రీ యాక్టర్. మిమిక్రీ చేశారంటే అచ్చు గుద్దినట్టు యాక్టర్లను దించేస్తారు. అండ్ చాలా బొద్దుగా ఉండేవారు, చాలా ట్రిమ్గా కూడా తయారైపోయారు. ఐ డోంట్ నో హీరోగా ఏమైనా ట్రై చేస్తున్నారేమో తెలీదు. మా బుల్లెట్ భాస్కర్ వచ్చారు. ఎక్కడ జబర్దస్త్ ఫ్యాన్స్ ఏమైపోయారు? కమ్ ఆన్. నెక్స్ట్ జబర్దస్త్ సత్యశ్రీ గారు రావాలండి. భాస్కర్ గారు ఒక్క 2 లైన్లు ఒకసారి మహేష్ బాబు గారిలో మాట్లాడలేకపోతే. లైఫ్లో గోల్ అంటూ పెట్టుకోండి. పాడాలనుకుంటే కసిగా పాడేయండి, ఆడాలనుకుంటే కసిగా ఆడేయండి. ఎవడి మాట వినొద్దు, మనిషి మాట అసలు వినొద్దు. గుర్తుపెట్టుకో, నీకంటే తోపు ఎవరు లేడు ఇక్కడ. నీ టార్గెట్ 10 మైల్స్ అయితే ఎయిమ్ ఫర్ ద 11th మైల్. కొడితే దిమ్మ తిరిగిపోవాలి. చాల్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఉదయ్ భాను గారు. మీ ఓపిక్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. వచ్చేసింది, ఇంకో బ్యూటిఫుల్ వచ్చేసిందండి బాబాయ్, సత్యశ్రీ. భాస్కర్ గారు మీరు జాయిన్ అవ్వరా ఈ అవార్డులో? బికాజ్ సత్యశ్రీ ఇస్ హియర్.
అంతంత అందమైన అమ్మాయిలను పట్టుకుని ఎన్ని మాటలు అంటారండి జబర్దస్త్లో కదా. వీళ్ళను ఉల్టా వేలాడి తీసి కోదండం అంటారే, కోదండం వేయించి కొట్టాలి ఒక్కొక్కరిని. చూడండి హౌ బ్యూటిఫుల్ షీ ఈస్, ఎన్ని కమెంట్స్ చేస్తారో. సో మన జబర్దస్త్ ఫేమ్ మన సత్యశ్రీ, ఒకసారి గట్టిగా చప్పట్లో. కమ్ ఆన్ ఎవ్రీబడీ, ఇంత కంజూసీ చేస్తున్నారు. హలో హీరో, వాచ్ చాలా బాగుంది. మన కవితక్క వాచ్ కంటే బాగుంది నీ వాచ్. చెప్పండి కూడా నువ్వే యూ ఎస్ క్లాప్. సార్ సార్ గారు ఫోన్ నెంబర్లు డోర్ నెంబర్లు అడుగుతున్నారు. భాస్కర్ గారు అసలు ఏం మాట్లాడుతున్నారు? యాక్చువల్లీ సార్ ఏమంటున్నారంటే 10 years క్రితం చూశాను నేను ఒక సీరియల్లో, సో అప్పటి నుంచి ఇప్పటికీ ఒకేలా ఉన్నావు, ఎలా మెయింటైన్ చేస్తున్నావు ఇంత అందాన్ని అని చెప్పాల్సింది. రోజుకోసారి స్నానం. నేను కూడా ఒకటి అడుగుతాను సార్, 20 yearsగా చూస్తున్నాను నేను, అప్పటి నుంచి ఇప్పటికి ఒకేలా మెయింటైన్ చేస్తున్నారు సార్. హౌ? అసలు కొంచెం కూడా తగ్గలేదు సార్. హౌ చెప్పండి. అదే గ్లామరు, అదే స్మైలు, అదే బొజ్జ. వీళ్ళంత తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్లు ఉండరులేండి. బట్ ఎస్, యాక్చువల్లీ ఇప్పుడు సార్ చెప్పినట్టు 10 years నా ఇండస్ట్రీ కెరియర్ కంప్లీట్ అయ్యి 10 years అయింది. సో ఈ సందర్భంలో నాకైతే నిజంగా ఏం మాట్లాడాలో అర్థం కావట్లే. ఇన్ని ఇయర్స్లో నేను తీసుకున్న ఫస్ట్ అవార్డ్ అండి ఇది. సీరియస్లీ దిస్ ఈజ్ మై ఫస్ట్ అవార్డ్. సో థ్యాంక్ యూ సో మచ్. వేదిక మీద ఉన్న పెద్దవాళ్ళందరికీ నా నమస్కారం అండ్ మీడియా మిత్రులందరికీ నా నమస్తే. అండ్ వచ్చేసా లైవ్ స్పేసెస్ మన విబి ఎంటర్టైన్మెంట్ యాజమాన్యం మన విష్ణు గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇన్నేళ్ళ నా కళ. యాక్చువల్లీ ఏ ఒక్క రోజైనా నేను అవార్డు తీసుకోపోతానా అంటే నా కష్టాన్ని ఎవరు గుర్తించట్లేదా ఏమైంది అని. బట్ విష్ణు గారు, విష్ణు బొప్పన్న గారు థ్యాంక్ యూ సో మచ్. ఈ కష్టానికి మెయిన్ అంటే అక్కడ షిరిడి సాయినాథుడు దయ అండ్ నా పేరెంట్స్ బ్లెస్సింగ్స్ అండ్ మెయిన్ నన్ను జబర్దస్త్ ఈ అవార్డు రావడానికి జబర్దస్త్లో నన్ను ఎంట్రీ చేసిన నా గురువు గారు చమక్ చంద్ర గారు అండ్ జబర్దస్త్ యాజమాన్యం మొత్తానికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈటీవీ యాజమాన్యం మొత్తానికి అండ్ మీ ప్రేక్షక దేవుళ్ళందరికీ నా శిరస్సు వంచి ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది మాణిక్యం గారు, మీ గురించి నేను ఖచ్చితంగా చెప్పాలండి. ఎన్నో నేను వస్తున్నా, ఒక్కొక్కరి దగ్గరికి వస్తున్నా. సో అసలే నాకు ఫస్ట్ స్పీచ్ అనే చెప్పాలి ఇంతలాగా మాట్లాడడం. సో కొద్దిగా నర్వస్ ఉంది, ఏమైనా తప్పులు మాట్లాడుంటే. ఫస్ట్ స్పీచ్లో కంపల్సరీ అమ్మ నాన్న ఈరోజు అది స్టార్ట్ చేయాలి అలా, ఓకేనా? ఫస్ట్ 2 కన్నీళ్ళు పడిది. అక్క ఎలాగో మనం ఆర్టిస్టులం, అక్కడ యాక్ట్ చేసి ఇక్కడ యాక్ట్ చేయాలంటే కష్టం అక్క. సో మాణిక్యం గారు థ్యాంక్ యూ. మీ గురించి నేను వింటూనే ఉంటా అండ్ నా కెరియర్ స్టార్టింగ్ నుంచి చూస్తూనే ఉన్నా. ఇలాగే మీరు ప్రజాసేవ చేస్తూనే ఉండాలి. ఇంకా మాలాంటి వాళ్ళకి యంగ్ జనరేషన్కి మీరు ఇన్స్పిరేషన్ కావాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇక్కడున్న పెద్దవాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ బానక్క నువ్వు మాత్రం అస్సలు ఏమీ మారట్లేదు, నిజంగా అలానే ఉన్నావు. రోజుకి మమ్మల్ని డామినేట్ చేస్తున్నావు. బట్ నీ సపోర్ట్ కూడా అక్క. ఇప్పుడు ఉన్న యాంకర్స్ అందరికీ కూడా మీరు కూడా ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ భాస్కర్ గారు ఇప్పుడు నేను కంటిన్యూ చేస్తుంది భాస్కర్ గారి టీంలోనే. సో ఆయనకి సపోర్ట్ నిజంగా మాట్లాడకపోతే ఇప్పుడు రేపే ఉందండి జబర్దస్త్, మమ్మల్ని చంపేస్తారు. సో నిజంగా బుల్లెట్ భాస్కర్ గారికి థ్యాంక్ యూ. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇప్పటి వరకు వెయిట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడే ఉంటా, గ్లామరస్గా ఉంటుంది. పోస్టర్ లాంచ్ చేయబోతున్నామండి. విబి ఎంటర్టైన్మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ డైరెక్టరీ పోస్టర్ లాంచ్. అండ్ దీనికి మా స్పాన్సర్స్ స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. వర్చువల్ లైఫ్ స్పేసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ CMD వాయిగండ్ల వెంకటేశ్వర్లు గారు రావాలి. అవర్ ఈవెంట్ పవర్డ్ బై విజన్ వివికే హౌసింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ విజయ్ కుమార్ గారు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అసోసియేట్ స్పాన్సర్స్ ఐశ్వర్య సిల్క్స్ MD లక్ష్మి గారు, వారిని రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. లక్ష్మిక గోల్డ్ అండ్ డైమండ్స్ లక్ష్మి అండ్ కావ్య గారు, వారిని రిక్వెస్ట్ చేస్తున్నాము స్టేజ్ పైకి రావాల్సిందిగా.
అందరు కొంచెం వెనక్కి జరగాలంటండి. లైట్ రావట్లేదంట. నీమాక్స్ గ్రూప్, నీలిమా వేముల, రిజ్వెన్ డర్మా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్, ఆరాధ్య అండ్ ఆదర్శ గారు. కెన్ వీ హ్యావ్ యూ బోత్ ఆన్ ద స్టేజ్? అండ్ ప్రముఖ అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్ అండ్ సైలాజిస్ట్ డాక్టర్ నాగేశ్వరరావు పూజారి గారు స్టేజ్ పైకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నామండి. లైఫ్ స్పాన్ ఎండి డాక్టర్ నరేన్ గారు రావాలండి. హేమంత్ పెన్ని అమ్మాయికి. నెక్స్ట్ సెట్ ఆఫ్ అవార్డ్స్లోకి వెళ్దామండి. స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ అండి. జబర్దస్త్ నుంచి ఇమాన్యుయల్ రావాలి. నెక్స్ట్ అవార్డ్ అండి రితు చౌదరి జబర్దస్త్ నుంచి. కెన్ వీ హ్యావ్ రితు చౌదరి? వైరతులు రితు చౌదరి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఇయర్ మేల్. ఇక బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఇయర్ మెయిన్ పర్ఫార్మెన్సెస్కి వెళ్ళిపోతున్నామండి. బీబీ ఎంటర్టైన్మెంట్ బుల్లితెర అవార్డ్స్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఇయర్ మేల్ నిరుపమ్ గారు. రాధకు నీవేర ప్రాణం, జీ తెలుగు సీరియల్లో రాధకు నీవేర ప్రాణం అనే సీరియల్ వస్తుందండి. ఆ సీరియల్లో నటించినందుకు గాను బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఇయర్ మేల్ నిరుపమ్ గారు. అండ్ బ్రహ్మముడి మానస్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. బ్రహ్మముడి మానస్ గారు. బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఇయర్ మేల్ నిరుపమ్ గారు. బ్యూటీ ఆఫ్ ద ఇయర్ ప్రీతి శర్మ. ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ఆఫ్ ద ఇయర్ ప్రీతి శర్మ. పడమటి సంధ్యా రాగం జీ తెలుగులో నటిస్తున్నటువంటి బెస్ట్ విలన్ ఆఫ్ ద ఇయర్ వెంకట్ అమ్మాయి గారు. జీ తెలుగు సీరియల్ నటించినటువంటి మిస్టర్ వెంకట్. బీబీ ఎంటర్టైన్మెంట్ బుల్లితెర అవార్డ్స్ లో బెస్ట్ విలన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ ని కైవసం చేసుకున్నారు మిస్టర్ వెంకట్. జీ తెలుగులో కంగ్రాచులేషన్స్. అక్కడ మధ్యలో ఉండండి. ఎక్కడ మన టీం వచ్చారు, మనల్లో కూడా చప్పట్లు కొట్టరు ప్లీజ్. మన వెంకట్ వచ్చాడు, మనోడికి మనం చప్పట్లు కొట్టకపోతే ఎలా? విలన్ అక్కడ, ఇక్కడ కూడా చాలా మంది విలన్స్ ఉన్నారు. నోబడీ ఈస్ క్లాపింగ్ ఫర్ ఎనీ ఆర్టిస్ట్ కదా. ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ద ఇయర్ మేల్ సాయి కిరణ్ కోనేరి. శివంగి సీరియల్లో నటిస్తున్నటువంటి సాయి కిరణ్ కోనేరి has won the award బీబీ ఎంటర్టైన్మెంట్ బుల్లితెర అవార్డ్స్ లో ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ద ఇయర్ మేల్ సాయి కిరణ్ కోనేరి. చూస్తున్నా ఎలా ఉందని, చాలా బాగున్నాడు. గట్టిగా చెప్పట్లండి సాయి కిరణ్ కోనేరి. వెరీ హ్యాండ్సమ్ హీరో. కంగ్రాచులేషన్స్ అండి సాయి కిరణ్. చాలా సీరియల్స్ చేయాలి, సినిమాలు కూడా చేయాలి. ఆల్ ది బెస్ట్. ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ద ఇయర్ ఫీమేల్ అస్మిత. మా అత్త బంగారం. ఇలాంటి ఒక టైటిల్ కూడా ఉంటుందా? మామూ, మా అత్త బంగారం. ఎవరింత సాహసం చేశారు?
ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ద ఇయర్ ఫీమేల్ అస్మిత, మా అత్త బంగారం, ఈటీవీ. జోక్స్ అపార్ట్, చాలా మంది అత్తల్లో అమ్మలు ఉంటారండి కదా, కానీ అత్త అనగానే మాత్రం ఒక చిన్న సెటర్ వేసేయాలి. నెక్స్ట్ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ ఆఫ్ ద ఇయర్ బేబీ శ్రీదేవి. స్టార్ మాలో చిన్ని సీరియల్లో నటిస్తుంది బేబీ శ్రీదేవి. వాట్ ఎ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ అండి. ఫ్యూచర్లో చాలా అవార్డ్స్ తీసుకుంటుంది బేబీ శ్రీదేవి, డౌట్ లేదు. మహానటి, బుల్లితెర మహానటి. చప్పట్లు గట్టిగా బేబీ శ్రీదేవికి. ఇవి గుర్తుంటాయండి ఈ పిల్లలకి. మీ చప్పట్లు ఉన్నాయే, నేను చిన్నప్పుడు 5 years అప్పుడు డాన్స్ చేశాను. కొట్టిన చప్పట్లు ఇప్పటికే మారుమోగుతుంటాయి. వాళ్ళకి గుర్తుంటాయి. ఒకసారి గట్టిగా పిల్ల కోసం, చిన్న పాప బేబీ శ్రీదేవి. పేరు కూడా మళ్ళా సూపర్ స్టార్ శ్రీదేవి పేరు. ఎరా యూనో శ్రీదేవి గారు కదా, అతిలోక సుందరి, అంత పెద్ద హీరోయిన్ అవ్వాలి. ఓకేనా? ఏమని చెప్తావా? ఇప్పుడు వరకు పిల్లలు ఎవరు రాలేదు, నువ్వే వచ్చా, ఫస్ట్ మాట్లాడు. నాకు ఈ అవార్డు ఇచ్చిన విబి ఎంటర్టైన్మెంట్స్ విష్ణు బొప్పన్న గారికి చాలా థ్యాంక్ యూ. అండ్ నన్ను ఇంత బాగా సపోర్ట్ చేసిన నాకు ఆడియన్స్కి కూడా చాలా థ్యాంక్ యూ. అండ్ మా టీం అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. ప్రతి ఇయర్ ఇలా అందరి టాలెంట్స్ గుర్తించి ఇలా అవార్డు ఇస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ. అండ్ చిన్నగా చేస్తూ హీరోయిన్ కూడా అయిపోవాలి, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. వద్దు, మీరు భలేవరే. రెడీయా? శ్వేత పీవీఎస్. ఇప్పుడు అవార్డ్స్ అండి, మేము చెప్పాం కదా బీబీ ఎంటర్టైన్మెంట్ కేవలం టెలివిజన్ అవార్డ్స్ మాత్రమే కాదు, ఇప్పుడు మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ యూట్యూబర్స్కి కూడా స్పెషల్ కేటగిరీలో అవార్డ్స్ ఇస్తున్నామండి. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ మామూలుగా లేరు, అండ్ మీడియా కూడా, అండ్ యూట్యూబర్స్ కూడా, వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ ముందుగానే చెప్తూ, శ్వేత పీవీఎస్ ఇన్ఫ్లుయెన్సర్ అండ్ యూట్యూబర్, తనకి బీబీ ఎంటర్టైన్మెంట్ బుల్లితెర అవార్డ్స్లో ఇన్ఫ్లుయెన్సర్గా అవార్డు అందుకుంటుంది. మల్లవరం రమణ గారు రావాలండి స్టేజ్ పైకి. స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ అంతా చేసుకున్నారు మల్లవరం రమణ గారు. వన్ స్టేజ్ పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. సో చాలా కాలం తర్వాత డిడి సప్తగిరి పేరు వినిపించింది. ఒకసారి గట్టిగా చెప్పట్లండి. మన దూరదర్శన్, మన సప్తగిరి ఛానల్ నుంచి మల్లవరం రమణ గారు ప్రొడ్యూసర్, అభిమానం సీరియల్ గాను ఈ అవార్డుని సొంతం చేసుకుంటున్నారండి. మల్లవరం రమణ, కంగ్రాచులేషన్స్ అండి. మళ్ళీ అందరూ మన సప్తగిరి ఛానల్ చూసే రోజులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి. దోస్ వర్ ద డేస్. అసలు ఎటువంటి కల్మషన్ లేని రోజులు అవి. మళ్ళా మన దూరదర్శన్కి, మన సప్తగిరికి అంత ప్రైడ్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. అండ్ కంగ్రాచులేషన్స్ అండి. విష్ యూ ఎవ్రీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్ మీడియా అండ్ యూట్యూబర్ అవార్డ్స్, ఎంబీ చౌదరి ఇన్ఫ్లుయెన్సర్ అండ్ యూట్యూబర్. అందరు కొంచెం బ్యాక్ అండి, గెస్ట్లు అందరు ప్లీజ్. ఎన్బి చౌదరి, మేడం అంటే మేడం సార్. శ్రీవాణి విక్రమాదిత్య ఇన్ఫ్లుయెన్సర్ అండ్ యూట్యూబర్ అండ్ యాక్ట్రెస్. శ్రీవాణి వచ్చారండి. ఇక వీరిని చూస్తే మాత్రం నవ్వకుండా ఉండలేము. కంగ్రాచులేషన్స్. నవ్వకుండా ఉండలేము. ఆవిడ సెటైర్స్ మామూలుగా ఉండవండి. మనం అందరం మనసులో అనుకునేవి ఈవిడ బయట తన స్లాంగ్లో చెప్పేస్తుంటారు. మన బేబక్క చాలామంది మనసుల్లో అనుకునేవి. మన బేబక్క ఇస్ హియర్. సో ఒకసారి గట్టిగా చప్పట్లతో బేబక్క, బిగ్ బాస్ ఫేమ్, ఇన్ఫ్లుయెన్సర్, యూట్యూబర్, ఇన్స్టాలో ఎర్రగా తీస్తుంటుంది. తను కమెంట్ చేసిందంటే వాళ్ళకు ఒక అవార్డు వచ్చినట్టేనండి. హాయ్ ఫ్రెండ్స్, వన్ సెల్ఫీ. ఓకే, అవార్డు అండి ప్లీజ్ బేబక్కకి. బేబక్క
నీలాగా ఒక బ్యాగ్ ఆల్వేస్ మస్ట్. అమ్మో దాన్ని నిండా డబ్బే. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఎంతమంది బిగ్ బాస్ చూసారా? థ్యాంక్ యూ సో మచ్, మీ అభిమానం. అలాగే థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ దిస్ అవార్డ్. బాను, యు ఆర్ లుకింగ్ గార్జియస్. అండ్ అవార్డు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచులేషన్స్. అండ్ ఇంకేంటండి, అంతేగా వెళ్ళిపోదామా? అండ్ థ్యాంక్ యూ సో మచ్ విష్ణు గారు ఫర్ హ్యావింగ్ మీ హియర్. నా పేషెన్స్గా ఆకలేస్తుందండి ఫస్ట్, అసలుకే నాకు తిండి పిచ్చి. అదే అవును. థ్యాంక్ యూ వన్స్ అగైన్. లవ్ యూ ఆల్. యువర్ బేబక్క. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసేద్దామండి. ఓకే, ఒక ఆవిడ మాట్లాడుతుంది యూట్యూబ్లో, ఇంటర్వ్యూ చేస్తుంది. ఇది నా జస్ట్ 90 లక్షలు ఈ నెక్లెస్, ఈ చీర మొత్తం బంగారంతో నేసారు తెలుసా, అండ్ ఇవన్నీ ఒరిజినల్ ముత్యాలు, అంటే సముద్రంలో దొరికిన పసిఫిక్ మహాసముద్రంలో దొరికినటువంటి ముత్యాలతో నేను చేయించాను. అండ్ ఈ చెవులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కెంపులు, అంటే నైజాం టైంలోనూ వాళ్ళు పెట్టుకున్నారు అవన్నమాట. మేము ఆప్షన్లో కొనుక్కుని పెట్టుకున్నాము. అలా వస్తూనే ఉంటాయి మాకు ఇలాంటి గోల్డ్ చాలా ఉంది. యాక్చువల్లీ స్విస్ బ్యాంక్లో అయితే మేము ఫస్ట్ గోల్డే పెట్టాము. మా బేబక్క కమెంట్స్ పెడుతుంది అనమాట. అంటే యాక్చువల్లీ చెప్పకూడదండి, ఈ బ్యాగ్ అయితే ఈ గ్రహంలో దొరికింది కాదండి. ఈ బ్యాగ్ చూసారు కదా, ఈ గ్రహంలో దొరకలేదు, స్వర్గంలోంచి మా తాతగారు ఇసిరేశారండి. యా. అండ్ ఈ అవార్డ్ కూడా ప్రత్యేకంగా చేయించారు. ఇది గోల్డ్ అనుకుంటున్నారా? మార్స్లో దొరుకుతుంది, అంగార గ్రహంలో మాత్రమే దొరుకుతుంది. అండ్ దయచేసి నా చీర నగల కాస్ట్ అడగండి, ఎందుకంటే నన్నే స్పాన్సర్ చేయమంటారు ఈవెంట్కి. సో థ్యాంక్ యూ సో మచ్ బాను. లవ్ యూ గైస్. నా హెచ్చుల్ని క్షమించండి ప్లీజ్, అదంతా ఏదో కామెడీకి చెప్పాను, బట్ ఇది మాత్రం నిజంగానే స్వర్గం నుంచి వచ్చిందండి బ్యాగ్. తాత ఓ తాత, నాకు ఉన్నాడు తాత కదా, అప్పులు తప్పితే ఏమి ఇవ్వలేదు, నీకున్నాడు బ్యాగ్ పంపాడు ఇంకా పైకి వెళ్ళి కూడా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి గట్టిగా చెప్పండి బేబక్కకి. కమ్ ఆన్. నెక్స్ట్ పద్దు గారు. పద్మావతి వచ్చిందా పద్దు? కీర్తి క్వీన్ పేరు కూడా తికమక పెట్టేలా ఉందబ్బా. కీర్తి క్వీన్ కరెక్ట్గా చదువుతున్నాను రా, పేరు స్పెల్లింగ్ ఇలా రాశారు. కీర్తి క్వీన్, ఇన్ఫ్లుయెన్సర్, యూట్యూబర్ అండ్ వెరీ ప్రిటీ. కృష్ణ చైతన్య రెడ్డి వస్తున్నాడు మన కృష్ణ చైతన్య రెడ్డి, యూట్యూబర్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్. సుష్మా భూపతి, కీర్తి క్వీన్, కంగ్రాచులేషన్స్ రా. పేరు కరెక్టేనా? కృష్ణ చైతన్య రెడ్డి ఫ్యాన్స్ అందరూ ఒకసారి గట్టిగా చెప్పట్లండి. అందరు కూర్చోవాలంటే హీరోయిన్స్ కూడా పంపించేద్దామా? గ్లామర్ అంతా వెళ్ళిపోద్ది. ఎవరు చూస్తారండి వాళ్ళిద్దరిని పెడితే? అంత అందమైన అమ్మాయిలను కూడా పంపించేయమంటున్నాడు. ఓకే, మిగతా వాళ్ళందరూ వెళ్ళాలండి. ఓన్లీ హీరోయిన్స్ అండ్ అవర్ 2 స్పాన్సర్స్. కంగ్రాచులేషన్స్. అరే నువ్వు హీరోయినేరా నా దృష్టిలో రే. వెనకాల దాక్కుంటున్నావు ఏంద్రా? ఎవరికి ఇద్దామండి మీరు ఇష్టం. సుష్మా భూపతి. Here she is. Sushma, nice dress. Matching. And mimicry all-rounder Ravi.
ఆల్రౌండర్ రవి. వైజాగ్ సత్య. అబ్సల్యూట్లీ అమేజింగ్ ఆర్టిస్ట్ అండి మన రవి. గట్టిగా చప్పట్లు ఒకసారి. ఈజ్ రియలీ అన్ ఆల్రౌండర్. మిమిక్రీ రవి. వైజాగ్ సత్య. వైజాగ్ సత్య గారు స్పెషల్ రిక్వెస్ట్ చేస్తున్నారని నేను అవార్డు ఇవ్వాలని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. థ్యాంక్ యూ అండి. లెట్స్ బీ ఇన్ ద మిడిల్. వైజాగ్ సత్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ జెస్చర్. కొందరలా కొంచెం ఎక్కువ ప్రేమ చూపించేస్తారండి. దట్ టచెస్ మై హార్ట్. థ్యాంక్ యూ సత్య. రవికుమార్ బొప్పన్న, మా బొప్పన్న గారి ఫ్యామిలీ అనుకుంటా. సీనియర్ జర్నలిస్ట్. మన ఫ్యామిలీ బొప్పన్న అంటే కాదా? ఇంటి పేరు. సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ఏపీ అండ్ తెలంగాణ రవికుమార్ బొప్పన్న గారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ జర్నలిస్ట్ అసోసియేషన్ అండి. TV5 వైజే రాంబాబు గారు. తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ TV5 వైజే రాంబాబు గారు జనరల్ సెక్రటరీ అండి వీరు. తెలుగు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సురేష్ కావిరియాని అండి ప్రెసిడెంట్ గారు. తెలుగు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సురేష్ గారు రావాలండి. తెలుగు ఫిలిమ్స్ క్రిటిక్స్ అసోసియేషన్ ఎం లక్ష్మీనారాయణ గారు జనరల్ సెక్రటరీ. తెలుగు ఫిలిమ్స్ క్రిటిక్స్ అసోసియేషన్ ఎం లక్ష్మీనారాయణ గారు జనరల్ సెక్రటరీ. PRO మధు గారు. గట్టిగా చెప్పట్లండి. మొత్తం అందరు ఆర్టిస్టుల జాతకాలు వీళ్ళ చేతుల్లోనే ఉంటాయండి, PROల చేతిలో. స్పెషల్ గెస్ట్గా నవ్యారావు గారండి. మర్రి నవ్యారావు, కెన్ వీ హ్యావ్ హర్ ఆన్ ద స్టేజ్? నేషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్, షీఈ్ ఎ స్పోర్ట్స్ పర్సన్. నవ్యారావు వచ్చారండి, వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాను స్టేజ్ పైకి. అండ్ PRO శివకుమార్ బి. PRO గారు శివకుమార్ బి అండి, వారిని స్టేజ్ పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. మెజిషియన్ రామ్ అఖిల్. మోగ్నా చౌదరి. మెజిషియన్ రామ్ అఖిల్ అంట. చిన్న తేరా అవార్డ్స్. రామ్ అఖిల్. మోగ్నా చౌదరి గారు. స్వాతి మేనన్. ఏమండి, థ్యాంక్ యూ సో మచ్ మా. రాయలసీమ రామన్న చౌదరి సినిమా చూశారు కదా, ఇప్పుడు మోగ్నా చౌదరిని చూడండి. పిట్ట కొంచెం కూత ఘనం చూడండి, అసలు ఫ్యాషనిస్టా, ఫ్యూచర్ మిస్ యూనివర్స్. దా చౌదరి, దారా బిడ్డ పదా. సో మనము ఇన్ఫ్లుయెన్సర్ కేటగిరీ.
ఇంత బుల్లి పుడితే ఇన్ఫ్లుయెన్సరా? వామ్మో, అట్లీస్ట్ ఆ చిన్న పాపకి చెప్పకూడదండి. చూడండి ఎంత ఉందో, ఇంత పెద్ద అవార్డు తీసుకుంది. ఇన్ఫ్లుయెన్సర్ అవార్డు, అది మామూలు అవార్డు కాదు. బీబీ ఎంటర్టైన్మెంట్ బుల్లితెర అవార్డ్స్లో ఇన్ఫ్లుయెన్సర్ అవార్డుని అందుకుంటుంది మోగ్నా చౌదరి. ఎగ్జాక్ట్లీ 1.5 feet ఉందండి, ఓ 2 feet లేకపోతే. కానీ చూడండి ఎంత పెద్ద అవార్డు తీసుకుందో. ఓ మై గాడ్ మోగ్నా, డూ యూ వాంట్ టు సే సంథింగ్? ఏ క్యూటీ పాయ్, ఎంత బాగుందిరా నీ డ్రెస్. మోగ్నాకి మీరు అందరు గుర్తుండిపోతారు, చప్పట్లు ఎవరు కొట్టలేదు కాబట్టి. అరే say hi to everyone. Okay, Swati Menon, reporter, Star 9 News. Swati Menon. రాళ్ళబండి శ్రీనివాస్ గారు, సీనియర్ జర్నలిస్ట్. రాళ్ళబండి శ్రీనివాస్ గారు. విన్ను వినేష్, సెలబ్రిటీ, క్రియేటివ్, ఫ్యాషన్, స్టైలిష్ ఫ్యాషన్ డిజైనర్ విన్ను వినేష్ గారు. కంగ్రాచులేషన్స్ మా. రాళ్ళబండి శ్రీనివాస్ గారు, సీనియర్ జర్నలిస్ట్. చిన్న రిక్వెస్ట్ అండి, అందరు కొంచెం వెనక్కి వెళ్దామండి. మరి స్టేజ్ ముందుకు వచ్చేసారు, ఫోటోగ్రాఫ్స్లో బాగా రావట్లా, చాలా ముందుకు వచ్చేసారు. హీరోయిన్స్ అందరు కొంచెం వెనక్కిరా, హీరోయిన్స్ అందరు కొంచెం వెనక్కి. ఓకే, ఇక మెయిన్ కేటగిరీలోకి వెళ్తున్నామండి. బెస్ట్ లైట్ ఆఫీసర్స్ అయితే ఇంకా అంతకంటే అధ్వానం, 2 గంటలకే వచ్చేయాలి. శర్మ గారు వచ్చారండి, వారిని కూడా స్టేజ్ పైకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాను. వీరందరూ మన సింగర్స్ అండి, చాలా అద్భుతంగా పాడతారు, చాలా అద్భుతంగా పాడారు. సో వారందరికీ అవార్డ్స్. థ్యాంక్ యూ సో మచ్. సో